స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. మోడు బారిన బ్రతుకులకు చిగురు తోడును నీ సన్నిధి, మోడు బారిన బ్రతుకులకు చిగురు తోడును నీ సన్నిధి. చీకటైనా గుండెలలో, చీకటైనా గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును. చప్పట్లతో స్తుతి మహిమా నీకే ఆరాధన కలిసి పాడదాం. మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. స్తుతి మహిమ చప్పట్లతో పాడదామా. మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా,
స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. అందరూ కూడా చప్పట్లతో స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. హల్లెలూయా నీకే ఆరాధన, 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 హల్లెలూయా నీకే ఆరాధన. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా నీకే ఆరాధన, 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 హల్లెలూయా నీకే ఆరాధన. చేతుల పైకి లేపి అందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొంతెత్తి స్తుతించు, స్వరములెత్తి దేవుని స్తుతించి ఆరాధించు. హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనము మన కుటుంబాన్ని దేవునికి అంకితం చేస్తూ ఉన్నాం. మన కుటుంబములో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, తల్లి, తండ్రి, భార్య, భర్త, తోడ్పుట్టువులు, పిల్లలు, మనవడు, మనవరాలు ఉంటారు. వీరందరూ కలిసినదే మన కుటుంబం. ఆ కుటుంబాన్ని సంపూర్తిగా ఈ ఆరాధనలో దేవుని పాదాల చెంత సమర్పించండి. మీ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో సాధ్యమైతే వారందరినీ కూడా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఆహ్వానించండి. మీ కుటుంబ సభ్యులు కలిసి ఈ సమర్పణ ఆరాధనలో పాల్గొనండి. కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి రక్షించబడును. మీ కుటుంబము అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును, మీ వాహనాలను, మీ ఆస్తిపాస్తులను, మీకున్న సర్వస్వాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ శరములు వంచి
ఆ త్రిత్వక దేవుని మనసారా ఆరాధించుకుంటాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. ఆమేన్. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబ సంబంధాలు అనే తెలుగు ధ్యానవడక 3వ రోజు మనం ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. ఈ ఆరాధన ఒక సంపూర్ణ సమర్పణ ఆరాధనగా మనం చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ఒక కుటుంబానికి దేవుని దీవెనలు ఆశీర్వాదములు రాకుండా అడ్డగోడలుగా నిలబడుతూ ఉన్నటువంటి అంశాలను మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఆటంకము నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ద్వారా రావచ్చు, భార్య భర్తల ద్వారా రావచ్చు, అమ్మ నాన్న ద్వారా రావచ్చు, తోడ్పుట్టువులు అనగా అన్నదమ్ములు అక్క చెల్లెల ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, మనవుడు మనవరాల ద్వారా కూడా రావచ్చు. వీరందరూ కూడా కుటుంబ సభ్యులు కనుక ఒక కుటుంబం బాగుపడాలంటే, కుటుంబం దీవించబడాలంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలను చాలా సీరియస్గా ధ్యానించుకుంటూ మీ వల్ల మీ ఇంటికి దేవుని ఆశీర్వాదాలు రాకుండా పోతుందా, నీ వల్ల నీ క్రియల వలన దేవుడు కృంభరిస్తున్నటువంటి ఆశీర్వాదములు బ్లాక్ అయిపోతూ ఉన్నాయా, నువ్వే నీ ఇంటికి శాంతి సమాధానము అభివృద్ధి రాకుండా ఒక సైతాను దూతగా పనిచేస్తూ ఉన్నావా అని నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు మీరు సంపూర్ణంగా శ్రద్ధతో ఆలగించి ఒక్కొక్కరు మీరు ఆత్మశోధన గావించుకోవాలి. నేను చెప్పబోయేది 2 అంశాలే. ఒకటి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం 1 నుంచి దాదాపు 20 వరకు చదువుకుంటూ 10 ఆజ్ఞలను ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ మీ కుటుంబ సభ్యులలో ఎంతమంది దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా ఉన్నారు అని మనం ధ్యానించాలి. పాటించుకోకుండా ఉంటూ ఉన్నారంటే బిడ్డలారా, పెద్దల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు దేవాజ్ఞలు పాటించాలి.
ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే బిడ్డలారా, చక్కగా మనకు వాక్యం పలుకుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో మనము 15 నుంచి దాదాపు 25 వరకు మనం చదువుతూ ఉన్నాం. అక్కడ ఒక ఇంటికి దేవశాపము వచ్చే మార్గాలు ఉన్నాయి. ఇది బెన్నిఫార్ ఏదో కలిగించుకుంటూ చెప్పట్లేదు. ఒక ఇంటికి శాపాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. అందువలన మీరు మీ బిడ్డలు నీ ఇంటికి శాపం తెచ్చి పెడుతున్నావా, ఆశీర్వాదం తీసుకొస్తున్నావా అని ఆలోచించుకోవాలి. ఈ రెండే మనం ఈరోజు ఈ సరెండర్ ఆరాధనలో, సంపూర్ణ సమర్పణ ఆరాధనలో మనం ధ్యానించే విషయాలు. అందువలన ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. మీరు శ్రద్ధతో ఆలగించాలి. ఎందుకంటే ఈ కుటుంబ సంబంధాలు అనే ధ్యానపడకం ద్వారా మీ కుటుంబము రక్షించబడాలి, దీవించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మొదటిగా మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి బిడ్డలారా. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. క్యాథలిక్స్గా మీ అందరికీ 10 ఆజ్ఞలు వచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనం కాసేపు దీన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఓకే, చదువుతామా? 1, 2, 3 వచనాలు విందాం. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను. మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. ఓకే పిల్లరా, మొదటి ఆజ్ఞ సంబంధమైన ఈ విషయము చాలా కుటుంబాలలో సరిగా పాటించటం లేదు. యావే దేవుడు తప్ప, యేసు క్రీస్తు తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప, ఈ ముగ్గురు వ్యక్తులతో కూడిన ఒకే ఒక దేవుడు తప్ప ఇంకొక దేవుడు నాకు లేడు అని నిస్సందేహమైన ఒక గట్టి విశ్వాసం ఒక కుటుంబానికి పునాది. అనేక కుటుంబాలలో దీవెనలు, ఆశీర్వాదాలు ఆగిపోవటానికి కారణం ఏంటంటే ఈ ఒకే ఒక దేవుని యందున్న విశ్వాసము లేదు. ఎన్నో క్యాథలిక్స్ కుటుంబాల ముందే గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అన్యుల దేవుళ్ళ ఆచార ప్రకారమైన రకరకాల మూఢనమ్మకాలు నేను చూస్తాను. దృష్టి తీయటాలు, దృష్టి తాడు కట్టుకోవటాలు, పిల్లరా, సో మెనీ విధమైనటువంటి అనాచారం. ముహూర్తాలు పెట్టించుకోవటం, భవిష్యవాణి చెప్పించుకోవటము, తాయెత్తాలు కట్టుకోవటము, అంతరాలు కట్టించుకోవటము, ఇంట్లో అన్యుల దేవుళ్ళ పూజలు చేయటము, అన్య దేవుళ్ళకి ఆరాధనలు, నైవేద్యాలు సమర్పించటము, రాశి ఫలాలు, చేయి చూపటాలు, పిల్లరా, సో మెనీ విషయాలలో మొదటి ఆజ్ఞలు చాలా దేవుని బిడ్డల కుటుంబాలలో, క్యాథలిక్స్ కుటుంబాలలో పాటించటం లేదు. వేదనతో ఈ మాట అంటూ ఉన్నాం. ఈరోజు ఈ ధ్యాన వడకములో కుటుంబ సంబంధాలు అనేటువంటి ఒక ముఖ్యమైన అంశం ధ్యానిస్తూ ఉండగా, ఈ ఏకదైవ విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, అందరు దేవుళ్ళు ఒక్కటే, అన్ని మతాలు ఒకే మార్గం చూపిస్తూనే ఉంటుంది. టెంపుల్ అయినా ఓకే, చర్చ్ అయినా ఓకే, మస్జిద్ అయినా ఓకే, గురుద్వారా అయినా ఓకే. పిల్లరా, ఇది ఏకదేవ విశ్వాసం కాదు. నీకు నీ దేవుడు ఎవరో తెలవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎవరైనా ఈ మొదటి ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి పాపములో ఉంటే ఈ రాత్రే దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఓకే, రెండవది చదువుతాం బిడ్డలారా, 4వ వచనం. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగుననున్న నీళ్ళ యందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని
మీరు నిర్మింపరాదు. 7వ వచనం. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరపరాదు. అనేక మంది బిడ్డలారా, దేవుని నామము, దేవునికి ఘనత, ఆరాధన, స్తుతి, స్తోత్రము చెల్లించటానికి కాకుండా నీ లోక సంబంధమైన, సామాజిక సంబంధమైన ఏ అవసరాలకి ఘనమైన దేవుని నామాన్ని వృథా పలకరాదు. సకల స్తుతులకి, స్తోత్రముకు, ఆరాధనలకి యోగ్యుడైన అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుని పేరు, మన రక్షకుడమైన దేవుని పేరు వృథా ప్రార్థన చేయటానికి తప్ప మీ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీ నాలుక, నీ పెదవులపై ఎత్తి పలకరాదు. ఎందుకంటే ఆయన నీ దేవుడు కాబట్టి. ప్రభువు నామం పేరిట ఒట్టు పట్టుకోవటాలు, బైబిల్ మీద చేతులు పెట్టి ఒట్టు పట్టుకోవటాలు, తలపై ఒట్టు పట్టుకోవటాలు, దేవుని నామం పేరిట నీవు చెప్పిన అబద్ధాలు సమర్థించుకోవటానికి దేవుని పేరు ఎత్తుకోవటాలు, బిడ్డలారా, సో మెనీ అన్నెసెసరీ అన్వాంటెడ్ కార్యాలకి దేవుని ఘనమైన నామాన్ని ఎత్తుకోవటం అది తప్పు. మీ ఇంట్లో అలాంటి కార్యాలు జరగవద్దు, నీవు దానికి అనుమతించవద్దు. ఎవడైనా సరే, దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేడు. నెంబర్ 3 విందామా? 8వ వచనం. విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. మరి వెళ్ళరా, అనేక కుటుంబాలలో దైవాశీర్వాదం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే సాబత్ దినము సరిగా ఆచరించటం లేదు అని ఒకే ఒక కారణమే. నేను ఈ ఫాదర్ బెన్నీ ఎస్వీడ్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవులు ఎందుకు ఆదివారం సాబత్తు ఆచరించాలి, సాబత్తు ఆచరించకపోతే ఏమేమి దోషములు, అనర్థములు, పాపము, ఇబ్బందులు, పైశాచిక ప్రభావాల వలన ఒక కుటుంబం నాశనం అయిపోతుందో అని నేను చక్కగా తెలియజేసి ఉన్నా. డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, ఎందుకంటే మనకి అన్నిటికీ ఇప్పుడు టైం లేదు కాబట్టి. సాబతు దినము కుటుంబ సమేతంగా ఆరోగ్యముతో ఉన్న మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి గుడికి వెళ్ళండి. పితాపుత్ర పవిత్రాత్మ నామము అని చెప్పి గురువులు పరిశుద్ధ బలి ప్రారంభించే ముందే నీ చర్చిలో హాజరై ఉండాలి. చివరి ఆశీర్వాదం వరకు మంచి మనసుతో, విశ్వాసంతో, భక్తితో పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొవాలి. యోగ్యతతో దివ్య సప్రసాదం స్వీకరించాలి. ఆ రోజు వాక్యము మనకు వలదు అని చెప్పిన ఏ ఒక్క పని కూడా చేయకుండా కుటుంబ సమేతంగా ఆ సమయాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు శ్రద్ధ వహించకపోతే బిడ్డలారా, నీ కుటుంబములో అనర్థములు తప్పకుండా జరుగుతాయి. ఆశీర్వాదములు రావు. బ్లాక్స్ మీద బ్లాక్స్ మీరు సృష్టిస్తారు. అందువల్ల ఈ ఆరాధనలో అటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారంటే ఈ రాత్రి ప్రభువుకు సమర్పించుకుంటూ పిల్లరా మంచి నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్ వింటున్న బిడ్డలారా, 12వ వచనం. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. బిడ్డలారా, 10 ఆజ్ఞలలో ఒకే ఒక ఆజ్ఞకి మాత్రమే ఒక ప్రామిస్ ఉంది, ఒక వాగ్దానం ఉంది. 10 ఆజ్ఞలలో కేవలం ఈ ఆజ్ఞ, వేరే ఏ ఆజ్ఞలకి బిడ్డలారా ప్రామిస్ లేదు, వాగ్దానము లేదు, కమాండ్ మాత్రమే ఉంటుంది. అనగా నీకు దేవుడిచ్చినటువంటి ఈ నెలలో, ఈ ఇంట్లో మీరు చిరకాలం వసించాలంటే, సమృద్ధి ఐశ్వర్యం కలగాలంటే నీవు నీ తల్లిదండ్రులను గౌరవింపుడు అని ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది. ఆల్రెడీ ఈ కుటుంబ సంబంధాలు అనే ధ్యాన వడకములో తల్లిదండ్రుల గురించి, సంబంధాల గురించి ఆల్రెడీ రవి ఫాదర్ మాట్లాడారు 2వ రోజు. ఈ రోజే 6 గంటలకి నేను అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలతో కావలసిన సంబంధం గురించి మాట్లాడాం కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడటం లేదు.
మీరు నీ వాక్ క్రియలలో తల్లి తండ్రులకి లొంగి ఉండాలి అనేది దేవుని ఆజ్ఞ. ఎవరో ఒక మనిషి రాసి పెట్టింది కాదు. నీకు నచ్చకపోయినా దీవెనలు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఇది ఆచరించవలసిందే, అంతే. నెక్స్ట్ బిడ్డలారా 13వ వచనం. హత్య చేయరాదు. నరహత్య చెయ్యరాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా నీ వల్ల ఎవరైనా ఆత్మహత్య చేసుకోవటానికి, చచ్చిపోవటానికి నీవు కారకుడవై కారకురాలై ఉంటే, ఒక మనిషి ఇంటి పేరు, స్వయం పేరు, మంచి పేరు, పిల్లరా ఇవి అన్నీ కూడా నీ మాటల వలన, క్రియల వలన నాశనమైపోయింది అంటే, ఒక మనిషి నీ వల్ల ఏడుస్తూ కృంగిపోయి ఈరోజు డిప్రెషన్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, ఎవరికైనా హత్య జరగటానికి, చంపేయటానికి ఏ విధములైన చిన్న సహాయము నీ కుటుంబం చేసి ఉంటే, అలాంటి హంతకులకు నీవే ఆశ్రయం ఇచ్చి ఉంటే, నీవు అడ్వైస్ ఇచ్చి ఉంటే, నీవు ప్రేరేపణ కలిగించి ఉంటే, అవి అన్నీ కూడా 5వ ఆజ్ఞకి విరుద్ధమైన పాపాలే. నెక్స్ట్ బింతామట్లారా 14వ వచనం. వ్యభిచరింపరాదు. దీని గురించి స్పెషల్లీ చెప్ప అవసరం లేదు. ప్రియబిళ్ళారా, వ్యభిచారం అనే కేవలం ఒక శారీరకమైనటువంటి ఒక క్రియ మాత్రం కాదు. ఒక క్రియ ప్రారంభించే ముందు మనస్సులో ఆలోచన, తలంపులు స్టార్ట్ అవుతాయి. అందువలన చూడండి, వ్యభిచారం అనేటువంటి ఒక శారీరక లైంగిక పాపం, దానికి సంబంధమైనటువంటిదే అక్రమ సంబంధాలు మెయింటైన్ చేసుకోవటము, లైంగిక తలంపులు, ఆలోచన కలిగేటట్లు మాట్లాడటము, జోకులైనా సరే. జోకులు వేస్తారు కొంతమంది, జోకుని చెప్తారు. దేని గురించి? లైంగిక పాపాలను గురించి. ఇతర వ్యక్తికి లైంగిక తలంపులు, ప్రేరణ కలిగించేటట్లు ఏం మాట్లాడినా అది కూడా 6వ ఆజ్ఞకి విరుద్ధమైన పాపాలే. చెడు సినిమాలు, చెడు జోకులు, చెడు పుస్తకాలు, బ్లూ ఫిల్మ్, పోర్నోగ్రఫీ, అలాగే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నానం చేస్తూ ఉంటే వాళ్ళకి తెలవకుండా తొంగి చూడటం, వాళ్ళ డ్రెస్సులు వేసుకోవటం, అలాంటి తలంపులతో కలిగి ఉండి హస్తప్రయోగం చేయటం, మాస్టర్బేషన్ చేసుకోవటం. ప్రియులారా, శారీరక, మానసిక, ఆత్మీయ విశుద్ధి, పరిశుద్ధి, శాంక్టిటీకి విరుద్ధమైనటువంటి ఏ కార్యమైనా అది ఈ 6వ ఆజ్ఞకి విరుద్ధమైన పాపమే. మీ ఇల్లు కొంప కూలిపోవటానికి ఇది చాలు. మీ ఇంట్లో ఇటువంటి 6వ ఆజ్ఞకి విరుద్ధమైన ఏ పాపానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వవద్దు, అది నీవు సహించవద్దు. ఇంటికి పరిశుద్ధత కావాలి, కుటుంబ సభ్యులకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎన్నడు ఎప్పుడు దేవుని చూడలేరు అని వాక్యం పలుకుతుంది. మత్తయి 5:8 వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. నీ దేవుడు పరిశుద్ధుడు. అనేక మందికి దైవానుభవము ప్రార్థనలో, మాసులో, కన్ఫెషన్లో, జపమాలలో, చర్చిలో, సంఘాలలో లేకుండా పోవటానికి కారణం నీ దేవుడు పరిశుద్ధుడు, నీకు పరిశుద్ధి లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చిన ప్రియబిళ్ళారా 15వ వచనం. దొంగతనము చేయరాదు. దొంగతనం చెయ్యరాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా నీ కష్టార్జిత సొమ్ము కాకుండా అన్యుల కష్టార్జిత సొమ్ము 1 రూపాయి కూడా వారి అనుమతి లేకుండా నీవు తీసుకుంటే, లంచం తీసుకుంటే, ప్రియులారా, ప్రత్యక్షంగా పరోక్షంగా నీ చేతిలో ఉన్న సొమ్ము, నీ తీసుకున్న డబ్బు వలన ఇంకొక వ్యక్తి బాధపడుతూ ఉందంటే, అన్యుల కష్టార్జితము నీకు అనర్హమైన 1 రూపాయి నీ పాకెట్లో ఉంటే అది నీవు దొంగతనం చేసినట్లే. బైబిల్ ఏమంటుందంటే, నీ చేతి పనులని, నీ కష్టార్జితము నేను దీవిస్తా అన్నాను. కానీ ప్రియులారా, అన్యుల సొమ్ము దోచుకోవటం దేవుడికి, దేవుని ఆజ్ఞకి విరుద్ధమైన పని. నెక్స్ట్ బిడ్డలారా 16వ వచనం.
పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధపు సాక్ష్యము చెప్పరాదు. అబద్ధ సాక్ష్యాలు, నమ్మకత్వం కానటువంటి పనులు, నేను నమ్మిన వాడిని మోసం చేయటం. ప్రభువులకుతూ ఉన్నాడు, నీ ఆన్సర్ ఎప్పుడు అవును అని కాదు అని ఉండాలి, కానీ దీనికి రెండింటికి మధ్యలో ఉన్నవి అన్నీ పాపమే అని వాక్యం పలుకుతుంది. చూసిన దానిని చూడలేదని, చూడజేలి దాన్ని చూశానని రెగ్యులరా ఇంకొక వ్యక్తికి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యం పలుకోవటం ఆజ్ఞకి విరుద్ధమైన పాపమే. 17వ వచనం, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యను గాని, దాసుని గాని, దాసిని గాని, ఎద్దుని గాని, గాడిదను గాని, మరి అతనిది ఏదైనను గాని ఆశింపరాదు. ఒక్క మాట చెప్పాలంటే బైబిళ్ళారా, పొరుగువాన్ని ఏ ఒక్క వస్తువు కూడా ఆశించవద్దు. పొరుగువాని ఇల్లు చూస్తే, కారు చూస్తే, భార్యను చూస్తే, భర్తను చూస్తే, పిల్లల్ని చూస్తే, వేసుకున్న నగలు చూస్తే, వారు కట్టుకున్న ఇల్లు చూస్తే, పిల్లరా ఎన్నో రకరకాల విధమైనటువంటి దురాశ, వగింపలుగుతుంది. ధనాకాంక్ష అన్ని అనర్థములకు మూలమే. ఈ పంచేంద్రియాల వలన నీవు ఆకర్షింపబడి ఈ అన్ని లోక సంబంధమైన వస్తువులు దేవుని 10 ఆజ్ఞలకు విరుద్ధంగా పాపం చేయటానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే బిడ్డలారా, దేవాజ్ఞలు పాటించుకోకుండా మనిషి బాగుపడవు. తండ్రి దేవుడు సీనాయి కొండపై 2 రాతి పల్లకలపై మోషేకి రాసి ఇచ్చిన ఈ ఆజ్ఞ, యాక్చువల్లీ ఇజ్రాయెల్ ప్రజలు బంగారు దూడని దేవుడుగా ఆరాధించినప్పుడు కోపపడి మోషే దాన్ని ఇసిరేసి పగలకొట్టాను. కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మోషేకి అదే పూర్వ ఆజ్ఞలు రాసి ఇచ్చినటువంటి దేవుడు ఇది పాటించమన్నాడు. ఇది పాటిస్తే మీరు నా సొంత ప్రజలు, నేను మీ దేవుడినవుతానని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఈ ఆజ్ఞలలో ఒక్కటి కూడా ఆయన రద్దు చేయలేదండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఒక్క ఆజ్ఞ కూడా రద్దు చేయకుండా అన్నిటినీ ఆయన పూర్తి చేయటానికే వచ్చాను అని ప్రభు అన్నాడు. అందులో బిడ్డలారా, ఈ దివ్య ప్రసాద సమర్పణ ఆరాధనలో ఈ 10 ఆజ్ఞలను బాగా గుర్తుంచుకుంటూ, ఈ ఆజ్ఞకి విరుద్ధమైన ఏదైనా పాపము మీ ఇంట్లో ఉంటే, మీ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారంటే, మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే, ఈ ఆరాధనలో అన్నిటిని సమర్పించుకుంటాం. కుటుంబ సంబంధాలు బాగుపడాలంటే, అందరూ కలిసి ఉండాలంటే ప్రియులారా, ఈ దైవాజ్ఞలు పాటించటం చాలా చాలా అవసరమై ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా బిడ్డలారా, 2వ భాగములో నేను ఏది మీకు వివరించే అవసరం లేకుండా ఇంటికి ప్రియులారా 12 శాపాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. ఇది మీకు తెలుసో తెలియదో ఐ డు నాట్ నో, కానీ ఎటువంటి వివరణ అవసరం లేకుండా వాక్యం స్పష్టంగా తెలివిస్తూ ఉంటుంది. మీ దగ్గర బైబిల్ ఉండే తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15 నుంచి 26 వరకు. నేను దీన్ని ఏమి వివరించే అవసరం లేదు, కేవలము సుజాతక్క దీన్ని ఒక్కొక్కటిగా స్పష్టంగా చదువుతూ ఉంటే శ్రద్ధతో వింటే చాలు. ఎందుకంటే అది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, స్ఫటికమైన దేవుని యొక్క మాటల్లాగా ఉంటుంది. ఎటువంటి సన్నిగ్ధావస్థ మనకు అవసరం లేదు. ఓకే, ఈ 12 శాపాలు మీ ఇంట్లో ఉన్నాయా? మీ కుటుంబ సభ్యులు ఈ శాపాలు ఇంటికి తెచ్చుకుంటున్నారా? ఇవన్నీ సీరియస్ మాటలే.
జ్ఞానస్నానం పొందుకోవటం కొద్ది నీళ్లు పోసుకోవటం మునగటం పెద్ద కష్టమైన పని ఏం కాదండి. మీ ప్యారిష్లో ఫ్యామిలీ కార్డు రాయించుకుని సంఘలో పట్టుకోవటం పెద్ద కష్టమైన పని కాదండి. క్యాథలిక్స్ అని పేరు పెట్టి పిలిపించుకోవటం పెద్ద సొమ్ముపోయే పని ఏం కాదు. ప్రియులారా, దీనివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. సామాజికంగా, సంఘపరంగా, చర్చపరంగా కొన్ని పేర్లు, కొన్ని హోదాలు, బహుమానములు వస్తాయేమో, కానీ దేవుని ఎదుట ఏం కావాలంటే నీ బాహ్యమైనటువంటి ఆచార క్రియలు కాదండి, నీ ఆంతరంగమైన యథార్థం కావాలి. అందువలన వాక్యం పలుకుతూ ఉంది, 12 శాపాలు ఇంటికి వచ్చే మార్గాలు. మీ ఇంట్లో 4-5 ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్క శాపం తెచ్చి పెడితే చాలండి కొంప మునిగిపోవటానికి. సీరియస్గా ఈ ఆరాధనలో అక్క చదువుతూ ఉండగా నేను మధ్యలో ఏమి మాట్లాడను, శ్రద్ధతో మీరు వినండి. 12 శాపాలలో ఎన్ని నీ ఇంట్లో ఉన్నాయి, దానికి నీవు కారకుడయ్యావా, కారకురాలై ఉన్నావా ఆలోచించుకో. విందామా? మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకో. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 27 verses 15 to 26. 12 సెంటెన్సెస్ ఉన్నాయి అక్కడ. విందామా? కొయ్యతో గాని, రాతితో గాని, లోహముతో గాని విగ్రహమును చేసి దానిని రహస్యంగా ఆరాధించువాడు శాపగ్రస్తుడు. ఇది నంబర్ 1. నంబర్ 2, ప్రభువు విగ్రహారాధనను అసహ్యించుకొనును, తల్లిదండ్రులను గౌరవింపనివాడు శాపగ్రస్తుడు. ఇది నంబర్ 3. ఇంకా పొరుగువాని పొలమునందలి సరిహద్దు గట్టురాతిని తొలగించువాడు శాపగ్రస్తుడు. నంబర్ 4, గ్రుడ్డివానిని అపమార్గము పట్టించువాడు శాపగ్రస్తుడు. నంబర్ 5, పరదేశుల, అనాథల, వితంతువుల హక్కులను భంగపరచువాడు శాపగ్రస్తుడు. నంబర్ 6, తండ్రి భార్యను కూడినవాడు శాపగ్రస్తుడు. నంబర్ 7, జంతువులను కూడువాడు శాపగ్రస్తుడు. నంబర్ 8, తన సహోదరునితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తల్లి కుమార్తెతో గాని కూడువాడు శాపగ్రస్తుడు. నంబర్ 9, అత్తను కూడువాడు శాపగ్రస్తుడు. నంబర్ 10, చాటుగా పొరుగువానిని దెబ్బతీయువాడు శాపగ్రస్తుడు. నంబర్ 11, నిరపరాధికి ప్రాణహాని చేయుటకు లంచము తీసుకొనువాడు శాపగ్రస్తుడు. నంబర్ 12, ఈ విధికి సంబంధించిన నియమములను గైకొని పాటింపనివాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, ఇక్కడ 12 శాపాలు ఉన్నాయి. 12 శాపాలు. కొన్ని వింటే ఎంత సిగ్గులేని పని మనుషులు చేస్తారా అని ఆలోచన కలుగుతూ ఉంటుంది. సొంత కుమారుడే తల్లికి గర్భం వచ్చేలాగున కోడియాడండి. నేను చదివాను, న్యూస్ పేపర్లో, టీవీలో విన్నాను. అనగా తల్లికి గర్భం సొంత కుమారుడు వల్ల. పశువులతో, జంతువులతో లైంగిక సంబంధాలు పట్టుకోవటం, ఆస్తి మీద అమితమైన ఆసక్తి కలిగి పొరుగువాన్ని సరిహద్దులు మార్చుకోవటం, అన్యాయమైనటువంటి కేసులు వేసుకోవటం, ఇలా ఇప్పుడు చదివినటువంటి ఇవి చాలా ఉన్నాయి. సొంత ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగిన తోడ్పుట్టువులలే లైంగిక సంబంధానికి పాల్పడటం. మై గాడ్, ఇది బెన్నిఫాద్ ఎక్కడి నుంచో రాసుకొని తీసుకొచ్చి చెప్పింది కాదండి. మీ ఇంట్లో ఉంది కదా బైబిల్, దేవుడు రాసి పెట్టింది. బిడ్డలారా, ఈ 12 శాపాలు మీ ఇంట్లో ఉన్నాయా ఆలోచించుకో. ఒక నిమిషం మీరందరూ కూడా మోకరించండి ప్రభు సన్నిధిలో. మీరెక్కడ ఉన్నా కుటుంబ సభ్యులందరినీ పిలవండి. ఈ టైంలో వేరే ఏ వంట పని కానీ బయట పని ఏ వద్దు. ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరినీ దివస ప్రసాదం ముందు, టీవీ ముందు పిలవండి. అందరినీ ఇంట్లో మోకరించి పెట్టండి బిడ్డలారా.
అందరూ మోకరించి 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. కళ్ళు మూసుకుందాం. కుటుంబ సంబంధాలు అని తెలుగు ధ్యాన వడక 3వ రోజు ఈ ఆరాధనలో బిడ్డలారా, మన శరీరములో, మనస్సులో, ఆత్మలో, మాటలలో, క్రియలలో, తలంపులో, చూపులో, స్పర్శలో అన్ని విధాలుగా మనకి పవిత్రత కావాలి. నీవు నివసిస్తున్న ఇంటికి పవిత్రత కావాలి. కుటుంబ సభ్యులు పవిత్రత యందు జీవించాలి. మనకి 10 ఆజ్ఞల వలన నిషిద్ధమైనటువంటి ఏ కార్యము, ఏ పని కూడా మీరు చేసి ఉంటే, మీ ఇంట్లో జరగటానికి మీరు అవకాశం ఇచ్చి ఉండే, ప్రభు సన్నిధిలో సంపూర్ణ సమర్పణ చేయండి. 12 శాపాలను మీరే ఇంటికి తెచ్చుకున్నావంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో సాష్టాంగం పడి ఈ శాపములు తొలగించమని మనం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. సంపూర్ణ సమర్పణ, ఏ కంప్లీట్ సరెండర్ వి మేక్ బిఫోర్ ద లార్డ్ టునైట్. నేను చెప్పే ప్రార్థన మీరందరూ సీరియస్గా, ఉనుకుతో, భయముతో 2 చేతుల గుండె మీద పెట్టి అందరూ కలిసి చెప్పండి. ప్రభు అయిన దేవా, ప్రభువైన దేవా, 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో మాకు ఇచ్చి మమ్మల్ని నీ సొంత పుత్రీ పుత్రులుగాను నీ సొంత పుత్రీ పుత్రులుగాను మీరు మాకు దేవుడుగాను ఉండునట్లుగా చేసినందులకు మీకే స్తోత్రము. ప్రభువా, మాటల వలన క్రియల వలన నిర్లక్ష్యము వలన శారీరక ప్రభావము వలన లోకపు ఆసక్తుల వలన పైశాచిక శక్తి వలన మీరు మాకిచ్చిన 10 ఆజ్ఞలలో తూచా తప్పక పాటించుకోకుండా ఎన్నో విధాలుగా పాపము చేసి ఉన్నాను. ప్రభువా, వాక్యము ద్వారా మాకు బోధించినట్లుగా పలు విధాలుగా 12 శాపాలు మా ఇంటికి మేము తెచ్చుకున్నాము. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎప్పుడును ఎన్నడును దేవుణ్ణి చూడలేనని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యా, ఈ రాత్రి నన్నును నా కుటుంబమును నాకున్న సర్వస్వమును నీ పాదాల చెంద సమర్పిస్తూ ఉన్నాము. యేసయ్యా, కల్వరి శిలువలో ధారపోసిన పరిశుద్ధ రక్తమును నా తల నుండి అది కాళ్ళ వరకును నా ఇంట్లోను మా ఆస్తి పాస్తుల మీదను చిలకరించి మమ్మల్ని శుద్ధి చేయండి. 12 రకాల శాపాల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రభువా, ఈ ఆరాధనలో మేము నీ ఎదుట సాష్టాంగం పడి వినయముతో వినమ్రతతో ప్రార్థిస్తూ ఉన్నాను. కంటి చూపుతో మంచిది మాత్రమే చూడటానికి, పెదవులతో మంచిది మాత్రమే మాట్లాడటానికి, చెవుల ద్వారా మంచిది మాత్రమే
మాత్రమే వింటానికి మనస్సులో మంచి తలంపులు మాత్రమే పెట్టుకోవటానికి హృదయములో మంచి కోరికలు మాత్రమే కలిగి ఉండటానికి స్పర్శ ద్వారా నా చర్మమును ఎటువంటి పాపములో పడిపోకుండా ఉండటానికి నా చేతుల ద్వారా మంచి కార్యములు మాత్రమే చేయటానికి నా కాళ్ళతో మంచి మార్గములో మాత్రమే నడవటానికి మా ఇంటికి మంచిది మాత్రమే తీసుకుని రావటానికి మమ్మల్ని పూర్తిగా శుద్ధి చేయండి. యేసుక్రీస్తు గాయపడిన పవిత్ర హృదయము నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తముతో జీవజలముతో నన్నును నా కుటుంబ సభ్యులను నాకు ప్రీతికరమైన వారందరినీ మా ఇంటిని ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులను నా ఆస్తి పాస్తులను సంపూర్తిగా శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక మీదట పాప మచ్చ గాని పాప మరక గాని మా కుటుంబములో ఎప్పుడును ఎన్నడును రానియకుండా అగ్ని కంచె వేసి మా కుటుంబాన్ని మా కుటుంబ సభ్యులను కాచి కాపాడి సంరక్షించండి. కుటుంబ సంబంధాలు అని ఈ ధ్యాన వడకము ద్వారా మా కుటుంబములో ఉన్న కుటుంబ సభ్యులందరూ ప్రేమ ఆనందము శాంతి సమాధానము నెమ్మది ఓర్పు పట్టుదల సఖ్యత ఇంద్రియ నిగ్రహణ శక్తి అని పరిశుద్ధాత్మ ఫలము కలిగి ఉండినట్లు చేయండి. పరిశుద్ధాత్మ దేవా మా కుటుంబ సభ్యులను పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చండి. మా ఇంటిని దేవుని సన్నిధిగా మార్చండి. నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. నీవు తప్ప మరొక దేవుడు మాకు లేడు అని మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బిడ్డలారా, అందరూ రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి. కుటుంబ సభ్యులందరూ రెండు చేతులు పూర్తిగా పైకి లేపట్టమంటే మనల్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తూ ఉన్నాం. ఇక నా చేతిలో ఏది లేదు అని, అన్ని దేవుడవే అని, ఆయనది మాత్రమేనని మనం ప్రకటిస్తూ రెండు చేతుల పైకి లేపి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతించండి స్తుతించండి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 ప్రియలారా, సంపూర్ణమైన పవిత్రత శరీరానికి మనస్సుకు ఆత్మకు కలగాలని మన శరీర అవయవాలను ఒక్కొక్కటిగా మనం దేవునికి అంకితం చేస్తూ, దేవా నా పంచేంద్రియాలను స్పర్శించి తాకి పవిత్రతను మాకు అనుగ్రహించి నీ రక్తముతో కడిగి మరి ఎప్పుడు ఎన్నడూ మాయ అయిన ఈ లోకములో పడిపోకుండా
మమ్ము కాపాడండి అని ఈ పాటను పాడుతూ ఉండగా నేను చెప్తాను. ఒక్కొక్క శరీర అవయవం మీద నీ చేతులు ఉంచి కళ్ళు మూసుకుంటూ మనం ఈ పాటను పాడదాం. తాకుమునా కన్నులను నిన్నేని చూడాలి యేసయ్యా, నిన్నేని చూడాలి. తాకుమునా కన్నులను నిన్నేని చూడాలి యేసయ్యా, నిన్నేని చూడాలి. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ప్రభువా, ఇదిగో నా పెదవులను మీకు అర్పిస్తున్నామయ్యా. సంపూర్ణ సమర్పణగా ఒక్కొక్కరు మీ పెదవులను దేవునికి అర్పించండి అని పాడదాం. కంటి చూపు సమర్పించు, పెదవులు అర్పించు. తాకుమునా పెదవులను నీ కోసం మాట్లాడాలి యేసయ్యా, నీ కోసం మాట్లాడాలి. తాకుమునా పెదవులను నీ కోసం మాట్లాడాలి యేసయ్యా, నీ కోసం మాట్లాడాలి. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదింపు, నీ అగ్నితో నన్ను తాకుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ అగ్నితో నన్ను తాకుమయ్యా. బిడ్డలారా, నీ రెండు చెవులను దేవునికి అంకితం చేయండి. మంచిది మాత్రమే నేను వినాలి. నీవు ఏ వింటున్నావో, ఏది ఆలకిస్తూ ఉన్నావో దేవునికి పూర్తిగా సమర్పించుకో. తాకుమునా చెవులను నీ స్వరం వినాలి
యేసయ్యా నీ స్వరం వినాలి. తాకుమునా చెవులను నీ స్వరము వినాలి. యేసయ్యా నీ స్వరము వినాలి. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ హస్తంతో నన్ను తాకుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ హస్తముతో నన్ను తాకుమయ్యా. బిడ్డలారా, నీ రెండు చేతులు దేవునికి అర్పించండి. ఈ చేతులతో ఎన్ని కార్యాలు చేస్తూ ఉంటారు మీరు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు మీరు. అపవిత్రమైన ఏ పని ఈ చేతులతో మళ్ళీ ఎప్పుడూ చేయకుండా రెండు చేతులు దేవునికి సమర్పించు. దేవా నన్ను కడగండి అని ప్రార్థించు. తాకుమునా చేతులను నీ కోసం పని చేయాలి. యేసయ్యా నీ కోసం పని చేయాలి. తాకుమునా చేతులను నీ కోసం పని చేయాలి. యేసయ్యా నీ కోసం పని చేయాలి. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ రక్తంతో నన్ను కడుగుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ రక్తముతో నన్ను కడుగుమయ్యా. బిడ్డలారా, నీ గుండె, నీ మనసు, నీ హృదయాన్ని దేవునికి అర్పించండి. సకల ఆలోచనలకి, సకల కోరికలకి మూలమైన నిలయమైన నీ గుండె, నీ హృదయమే దేవునికి కావాలి. అందువలన నీ గుండె, నీ మనస్సులో ఉన్న ప్రతి చెడు, ప్రతి కలుషితమైనటువంటి తలంపులు, ఆలోచనలు తొలగించి దేవునికి స్థానమివ్వు. సమర్పించుకుందాం. తాకుమునా హృదయమును నీ కోసం కోరాలి. యేసయ్యా నిన్నే కోరాలి. తాకుమునా హృదయమును నీ కోసం కోరాలి. యేసయ్యా నిన్నే కోరాలి. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయయైన
ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ అగ్నితో నన్ను తాకుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ అగ్నితో నన్ను తాకుమయ్యా. బిడ్డలారా, నీ పాదములు శరీర అవయవాలు దేవునికి సమర్పించుకో. ఈ పాదముతో నువ్వు ఎక్కడికి నడుస్తూ ఉన్నావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎవరితో సంబంధాలు పెట్టుకుంటున్నావు, ఎంతమంది స్పర్శ ద్వారా నీకు అపవిత్రమైనటువంటి తలంపులు, ఆలోచనలు, భావాలు కలిగాయి, ఎంతమందితో చూడు సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉన్నావో అన్నిటినీ ప్రభువా ఈ ఆరాధనకి సమర్పిస్తున్నాం. నీ చిత్తానికి విరుద్ధమైన ఏది నాకు వద్దయ్యా సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం. ప్రతి శాపం మీ ఇంటి నుంచి తొలగించబడాలని ఈ రాత్రి ఆరాధనలో సంపూర్తిగా సమర్పించుకో. తాకుమునా కాళ్ళను నీ కోసం నడవాలి యేసయ్యా, నీ బాట నడవాలి. తాకుమునా కాళ్ళను నీ కోసం నడవాలి యేసయ్యా, నీ బాటలు నడవాలి. మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయ అయిన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ వెలుగుతూ నన్ను నడుపుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ వెలుగులో నన్ను చంద్రపైకి లేపి శరణం శరణమయ్యా కలిసి పాడదాం. శరణం శరణం క్రీస్తా, శరణం 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 మరొకసారి శరణం శరణం యేసయ్యా, శరణం 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 శరణం ఆత్మా శరణం 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 శరణం శరణం. చంద్రపైకి లేపి హల్లెలూయా పాడదామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా చేతుల పైకి లేవి పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులపైకి లేపి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు దేవుని. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు. చేతుల పైకి లేపి గొంతెత్తి స్తుతించు. ఇంటిని సమర్పించుకో, ఒక్కొక్కరిని సమర్పించుకో. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, తోడ్పట్టువులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇంటిని, ఆస్తిపాస్తులను సంపూర్తిగా సమర్పించబడ్డారా? హల్లెలూయా. పూర్తిగా సమర్పించు. ప్రభువా, మా కుటుంబాన్ని నీవే కట్టండి, మా కుటుంబాన్ని నీవే నడిపించండి, మా కుటుంబాన్ని శుద్ధి చేయండి దేవా. నీవు తప్ప మాకు మరొక దేవుడు లేడయా. ప్రార్థించు. హల్లెలూయా 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 బిడ్డలారా, నిశ్శబ్దంగా ప్రభుత్వంలో సాష్టాంగం పడి శరములు ఉంచి నిన్ను, నీ కుటుంబ సభ్యులను, ఇంటిని, నీకు సంబంధమైనటన్నిటినీ పూర్తిగా దేవునికి సమర్పించి ఈ చివరి దివస ప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించిపోతూ ఉండగా ఈ ముద్ర నీపై దేవుడు వేసిన ముద్రగా మారాలి. నీ ఇంటి మీద ప్రభు వేసిన ముద్రగా మారాలి. నీవు ఆయనకి సొంతము. పుణిత పౌలు గారు పలికినట్లుగా ఇక మీదట ఎవరు నన్ను బాధ పెట్టకుండాగాక, ఏలైనా నిన్న శరీరంపై యేసు క్రీస్తు ముద్ర ధరించి ఉన్నాను. శరములు వంచి చేతులు జోడించి ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా, ప్రభువా నన్ను ముద్రించు, నేను నీ సొంత బిడ్డని, నువ్వు నా దేవుడవు అని ప్రార్థిద్దాం. ఆరాధించేదం, మనము ఆరాధించేదం, పరమ పితా దేవుని ఆరాధించేదం. ఆరాధించేదం, మనము ఆరాధించేదం, పరమ పితా దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ప్రభువు మీతో
ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా నిన్ను ముద్ర వేసి సంరక్షించి నడిపించునుగాక. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా.